వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఇక మీకు కల్వకుంట్ల సినిమా, కల్వకుంట్ల కథ, ఇక అది వినిపించాలనుకున్నాను నేను వాస్తవానికి. కవితక్క లెటర్ ఎపిసోడు, రకరకాల కథనాలు, రకరకాలుగా మాటలు ఆల్రెడీ మనం వింటూ ఉన్నాం. దయచేసి మామూలుగా జనరల్గా వింటూ ఉన్నాం. అయితే ఆ కథ నిజంగా అంటే సినిమా కథనా లేకుంటే అది సీరియల్ లాగా ఉన్నదా అనేటటువంటిది మనకు తేలవలసింది. నేను చెప్తా ఆల్రెడీ, అది సినిమా కథనా లేకుంటే సీరియల్ లాగా. నేనేమంటానంటే సినిమా కథనైతేనేమో అది ఒక 3 గంటల్లో అయిపోతుంది జనరల్గా. సీరియల్ అయితే టోటల్గా ఎపిసోడ్ వైజు లాగుతూ ఉంటామన్నమాట. రెగ్యులర్గా అది ఎంత లాగితే అంత బాగుంటుంది. కానీ ఇది అటు సినిమా కథ కాదు, ఇటు సీరియల్ కాదు. లాగినట్లు లాగుతారు, ఆల్రెడీ అది మళ్ళా సినిమా చేస్తారు. చివరకు అది అటర్ ఫ్లాప్ స్టోరీ అవుతుంది. అనేక మంది ఆల్రెడీ కథలు చెప్తా ఉన్నారు వాళ్ళకు. ఆ కథల్ని అల్లుకుంటా పోతూ ఉన్నారు. ఆ కథలు ఆల్రెడీ ఓన్లీ పేపర్లు, సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, రకరకాలుగా మీడియాలలో కొంతకాలము ఒక సీరియల్ లాగా, ఒక సినిమా లాగా ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నది, ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్నొచ్చినటువంటి కథ ఏదైతే ఉన్నదో ఆ లెటర్ కథ, అంటే కవితక్క రాసినటువంటి ఆ లెటర్ కథ రకరకాలుగా కొందరు సీరియళ్ళ లాగా, కొందరు సినిమాలాగా ఆ కథల్ని ప్రచురించడము, చెప్పడము ఇదంతా జరుగుతూ ఉంది. నిజంగా ఆ కథ వెనుక కారణం ఏంది అనేటటువంటిది నిజంగా ఎవ్వరికీ తెలియదు. అంటే అంత డీప్గా ఆలోచించేటటువంటి శక్తి లేకుండా పోతుంది. వాళ్ళు ఓటమి పాలైన తర్వాత అల్లినటువంటి ఏ కథా సినిమా అయినా అది అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంది. అంటే పనికి రాకుండా పోతుంది. ఎన్నో రకాల కథలు ఆల్రెడీ మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఆ కథలు అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. ఆ అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటే ఇంకొక కథ తయారు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను నిన్న ఒక పత్రికలకు కూడా చదివిన, స్క్రీన్ ప్లే దర్శకత్వం కేసీఆర్ అని. ఆ కథ ప్లే చేయటానికి ఎంత జాగ్రత్త పడుతున్నారంటే అంత జాగ్రత్త పడుతున్నారు. నిన్న కవితక్క ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చాలా జాగ్రత్త పడ్డది, మామూలుగా కాదు. ఎట్లా అంటే ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం కొత్త వాళ్ళే, కొత్త మొఖాలు. అంటే పాత వాళ్ళను ఒకవేళ పిలుచుకుంటే మళ్ళీ వేరే రకంగా దారితీస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్లో ఎయిర్పోర్టుకు అంత కొత్త ముఖాలని, కొత్త వాళ్ళను పిలుచుకొని ఏదో అలజడి సృష్టిస్తున్నా అనేటటువంటిది క్రియేట్ చేసినమాట వాస్తవం. కానీ ఒక్కటి ప్రజల్లోకి ఏం పోతున్నదంటే, కేసీఆర్ గారు తన సొంత కుటుంబము, తన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డనే కలవనీయకుండా చేస్తున్నారు, కలవనిస్తలేరు. అంటే సామాన్యుడు పరిస్థితి ఏంది? ఒకవేళ రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఇవాళ బిడ్డనే కలవనీయనటువంటి వాళ్ళు ఇంకా ఏ ప్రజానికాన్ని కలిసే అవకాశం ఉండదు.
కలవనిచ్చే అవకాశం ఉండదు అనేటటువంటిది బలిష్టంగా ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళకి అర్థం కాలేదు, అది వాస్తవానికి ఇది పోతుందేమో అనేటటువంటిది అర్థం కాలేదు. మనం చెప్తున్నాం నిజంగా వాళ్ళకేంటంటే వాళ్ళ అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా అనేటటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళకు ఎవరిని పిలుచుకొని మాట్లాడి డిస్కషన్ చేసి కథల్ని తయారు చేసుకునేటటువంటి పరిస్థితి కాస్త లేకుండా పోయింది. ఏమైపోయింది? సోషల్ మీడియా నుంచే వాళ్ళకు కథలు అందుతున్నాయి. సోషల్ మీడియాలో అనేక మంది రకరకాలుగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటి అనాలిసిస్ ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలను రాత్రిపూట చూసి లేదా డే అంతా చూసి వీళ్ళు కొత్తగా ఒక కథ తయారు చేసుకొని ఆల్రెడీ ప్రజల్లోకి మార్కెట్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి అయితే మనం బలిష్టంగా చూస్తున్నాం. అంటే వాళ్ళు నిజంగా సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకోతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలు వాటిని ఆధారం చేసుకొని వీళ్ళు ఒక క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితులలో వీళ్ళ సినిమా అటర్ ఫ్లాప్ అవుతా ఉంది. ఇవాళ ప్రజలారా ఒక్కటి గమనించాలా, ఇవాళ సొంత రక్తంతో పుట్టినటువంటి బిడ్డనే కేసీఆర్ కలవనీయలేదంటే మరి ప్రజానికాన్ని ఎట్లా కలవనిస్తారు? రేపు రాబోయే రోజుల్లో ఆయనను మళ్ళీ ఆ పార్టీని మళ్ళా అధికారంలోకి తెస్తే ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? కేసీఆర్ గారికి ఎలాంటి ఇంకా అహంకారం పెరుగుతుంది అనేటటువంటిది ఖచ్చితంగా ప్రజానీకం ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి మాత్రం ఆసన్నమైంది. అంటే వాళ్ళే చెప్పారు, మనం చెప్పలేదు. మనం చెప్పినవి ఏంటంటే మనల్లోనే కానీ కలవరింతలేడేమో, ఇక వాళ్ళంతా కుటుంబం అంతా కలుస్తున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ కవితక్కనే కలవనిస్తలేడంటే ఇక ప్రజలను అసలు దరిదాపులకు కాదు, ఫామ్ హౌస్కు 500 మీటర్ల దూరంలో లేకుంటే 1000 మీటర్ల దూరంలో ఉంచేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లు మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం, ప్రజలు, ఇతరాత్ర వాళ్ళందరూ కూడా గమనించాలి. ఇక దిక్కు దివాన వాళ్ళకే లేదంటే ఇతరాత్ర వాళ్ళకి ఏముంటుంది? అంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ బిడ్డ రూపంలో చంపుకున్నారు. స్పష్టంగా ఇక్కడ ఒకవైపు ఎత్తుగడ వేసేసి కేటీఆర్ చంపుతూ ఉంటే, ఒకవైపు చుట్టూ ఉన్నటువంటి కొంత వాళ్ళ నాయకులు ఒక రకంగా చంపుతూ ఉంటే, కేసీఆర్ ఫామ్ హౌజులుండి ఎత్తుగడలేసి తనకు తాను కూడా చస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దయచేసి తెలంగాణ ప్రజానీకము, అదేవిధంగా మేధావులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతాను. ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఆమె పార్టీ పెడుతుందని ఒకరు, ఆమె అలిగిందని ఒకరు, లేకుంటే పదవి కోసమని ఒకరు కాంగ్రెస్లోకి వస్తుందని ఒకరు, బీజేపీలోకి వస్తుందని ఒకరు, పార్టీ పెట్టబోతుంది అనేటటువంటిది ఒకరు, ఇట్లా రకరకాలుగా డ్రామాలు, స్టోరీలు, కట్టుకథలు ఏవో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. నిజంగా పార్టీ పెట్టేటటువంటి ఉద్దేశం ఒకవేళ కవిత గారికి ఉంటే ఆమె ఆల్రెడీ ఈ లెటర్లు రాసుడు ఇవన్నీ ఉండవు, ఇంత డ్రామా ఉండదు. ఏముంటుంది? ఇమీడియట్లీ రాజీనామా లేక వాళ్ళ మొఖాన పడేసి నెక్స్ట్ డే ఆల్రెడీ పార్టీ డిక్లేర్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇదంతా కూడా ప్రజలంటే తను చేసినటువంటి లిక్కర్ కేసు కావచ్చు, జైలుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మాసిపోవటానికి ఒకటైతే, రెండవది ఏంటంటే ప్రజలకు అమ్మో ఈమె పార్టీ పెడితే ఈమెతో అంటే జాగ్రత్తగా ఉండాలి, ఈమె పార్టీ పెడితే నాకు ఒక ప్రధానమైనటువంటి భూమిక మనకు వస్తుంది అని కొంతమంది లీడర్లు, ఆశావాహులు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా కొంచెం ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉండటానికి, ఏమన్నా మాట్లాడకుండా ఉండటానికి ఆస్కారం ఉండే విధంగా ఈ డ్రామా క్రియేట్ అవుతూ ముందుకోతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా
ప్రజలారా దయచేసి వీళ్ళ సినిమా కథల్ని, ఈ కట్టు కథల్ని, సినిమా కథల్ని విని మోసపోయి ఆ సినిమా చూసి మరి అనవసరంగా మళ్ళా తప్పుదోవ పట్టినరనుకో, మళ్ళీ కోలుకోలేనటువంటి దెబ్బ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పడుతుందని తెలియజేస్తూ, ఇంకా అనేక విషయాలు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో నేను కొత్త విషయాల్ని తీసుకొస్తా. ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసి, ఖచ్చితంగా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ అని లైవ్ షో జరుగుతుంది, దాన్ని ముందుకు తీసుకుపోతారని కోరుతూ, ఖచ్చితంగా వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ స్టోరీలు, వాళ్ళ కథలు వినొద్దని మరొక్కసారి తెలియజేస్తూ, జై తెలంగాణ.